వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు అభిమాన సంఘం ప్రెసిడెంట్ మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మన రేణు దేశాయ్ ఆవిడ మేడం గారు మాట్లాడుతూ ఈ వివాదం చూసామండి. ఇది అవునండి. ప్రెస్ క్లబ్‌లో మాట్లాడడం. మీకు అవును. ఏమనిపించింది సార్ అది? రేణుదేశాయ్ గారు చెప్పిన దాంట్లో హ్మ్. కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే సుప్రీం కోర్ట్‌లో చాలామంది కంప్లెయింట్ చేశారంట. ఏమనంటే ఢిల్లీలో దాదాపు 14,00,000 కుక్కలున్నాయంట. అవన్నీ తిరుగుతూ ఉన్నాయంట. కొన్ని చోట్ల కొంతమందిని కరిచినాయి. హ్మ్. సో, మాకు ఇబ్బందవుతుందని. అసలు వాస్తవానికి అది సుప్రీం కోర్ట్‌లో డిస్కషన్ చేయాల్సినటువంటి కేసు అది. కుక్కలు కరిస్తే ఏం చేయాలి? అక్కడ మనకి హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఉంది. అక్కడ మున్సిపాలిటీ కూడా ఉంది కదా! ఏదో ఉండే ఉంటుంది కదా! హ్మ్. వాళ్ళ బాధ్యత అది. సుప్రీంకోర్టు స్థాయి ఏంటో అందరికీ తెలుసు. హైకోర్టు స్థాయి, జిల్లా కోర్టులు. హ్మ్. ఎంత పెద్ద అంశమైతే అక్కడ డిస్కషన్ చేయాలి. ఇంకా వేరే కేసులేం లేనట్టుగా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి నలుగుతున్న కేసులున్నాయి సుప్రీంకోర్టులో. అంత విలువైనటువంటి టైం సుప్రీంకోర్టు జడ్జిలకి. వారు సుమోటోగా తీసుకున్నారంట అది. కొంతమంది చెప్పారట సుమోటోగా హ్మ్. తీసుకొని కుక్కల గురించి డిస్కషన్ చేస్తున్నారు. సో, ఈ మధ్య కాలంలో గమనిస్తే మరి సుప్రీంకోర్టు జడ్జిలనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా గౌరవనీయమైనటువంటి వ్యక్తులు. హ్మ్. మరి వాళ్ళు రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉండడం జరుగుతున్నది. సుప్రీంకోర్టు జడ్జి గారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పునః పరిశీలించుకోండి అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. హ్మ్. అంతవరకు కూడా ఉంది. అంతకుముందు ఒక ఆయన అన్నాడు, పురావస్తు శాఖలో ఏదో ఒక విగ్రహం డ్యామేజ్ అయ్యి ఉంటే భగవంతుడిది. ఒక భక్తుడు వెళ్ళేసేసి పురావస్తు శాఖ వాళ్ళని అడిగితే వాళ్ళు చేయకూడదన్నారు. దానికోసం సుప్రీంకోర్టులో కేసేస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జి అంటారు, మీరు దేవుడికి దండం పెట్టేసుకోండి తగ్గిపోతుంది. మీ కోరిక తీరుతుంది. హ్మ్. మరి అటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్య సుప్రీంకోర్టు జడ్జి స్థాయిలో చేయకూడదు. మరి దేవుడికి దండం పెట్టుకోవాలి కోర్టులు ఎందుకున్నాయి? చట్టం ఎందుకుంది? దండం పెట్టుకోవాలని వాళ్ళకి ఎట్టాగో తెలుసు. హ్మ్. అది వాళ్ళ వ్యక్తిగతమైన నమ్మకం. అటువంటి వ్యాఖ్యలు చేసి ఏమేం చేశాడు చివరికి? ఒక లాయర్ చెప్పు విసిరేసాడు. తర్వాత కేసేం అవ్వలేదు. ఇద్దరు హ్మ్. ఒకళ్ళొకళ్ళు క్షమించుకున్నారు అయిపోయింది. మరి ఇప్పుడు ప్రెజెంట్ విషయానికొస్తే వాళ్ళు మొదట ఏమంటారంటే ఈ కుక్కలన్నిటిని తీసుకెళ్ళేసేసి ఒక పునరావాస కేంద్రాల్లో పెట్టుకోండి. మరి డబ్బులెవడిత్తాడు? ఫుడ్ పెట్టాలి కదా! హ్మ్. ఎవడు పోషించాలి ఆ ఖర్చు? వాటిని ఎవడు మెయింటైన్ చేయాలి? అలా అవ్వదండి అని. సో, ఆపరేషన్ చేసేయండి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్. కొంతమందనేది ఏందంటే ఇవన్నీ గూడా మమ్మల్ని కరవటం వల్ల మెయిన్ ఇబ్బందవుతున్నది. ఇది వాస్తవమే. కానీ కుక్కనేది అసలు ఎందుకు కరుస్తది? హ్మ్. చాలామంది కుక్కల వల్ల కలిగిన కొన్ని ఇబ్బందులు తెలిపారు. మరి కుక్కల వల్ల చాలా లాభాలున్నాయి. అవి గూడా మనం బేరీ జేసుకోవాలి. హ్మ్. కుక్కల వల్ల లాభాలేందంటే మెయిన్ ఏందంటే రక్షణ. దొంగతనాలనేవి జరగకుండా దేశం ఒక కంట్రోల్‌లో ఉందంటే కుక్కలు ఒక ముఖ్యమైన కారణం. దానికి కారణం ఏందంటే వాటి లక్షణాలే. హ్మ్. కుక్కలేం జేస్తాయంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అరుస్తాయి ఖచ్చితంగా. అరిచినప్పుడు ఏమవుద్దంటే ఆ రోడ్‌లో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఓహో! ఎవరో వచ్చినారు కొత్త వ్యక్తి. అతను దొంగే అయ్యుండొచ్చు. లేదంటే ఎవరైనా మనకు తెలిసిన గెస్ట్, ఫ్రెండ్ గూడా అయ్యుండొచ్చు. ఒక 2 సార్లు చూస్తే మళ్ళీ ఐడెంటిఫై చేస్తాయి. వాటికి ఆ తెలివి గూడా ఉంది. ఓహో! ఇతను 2 సార్లు వచ్చారు కాబట్టి ఇక్కడ వ్యక్తే, లోకల్ వ్యక్తే. అందుకనే చాలామంది పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా కుక్క అరవలేదు అంటే అక్కడ లోకల్ వ్యక్తి ఒక దొంగతనం జరిగింది క్రైము. హ్మ్. ఏదైనా క్రైమ్ జరిగింది. కుక్క అరవలేదంటే అర్థం ఏందంటే అక్కడ వ్యక్తి అయ్యుంటాడు. బయట వ్యక్తి అయితే ఖచ్చితంగా కుక్క అరుస్తది. సో, దొంగతనాలు జరగకుండా ఆపుతున్నాయి గదా! హ్మ్. మరది లాభమే గదా! ఇంకోటేందంటే మన దేశంలో జంతు సంరక్షక చట్టం అని ఒకటుంది. అవును. సంరక్షణ చట్టం ప్రకారము వీధి కుక్కలను చంపడం నేరం. వాటికి ఏదైనా భయంకరమైన రోగం ఉండో పిచ్చి కుక్కలను చంపొచ్చు. దేర్ ఈస్ ఎ ప్రాపర్ రీజన్. హ్మ్. అలా గాకుండా ఒత్తినే కుక్కలను చంపేసేయండి అంటే కుక్కలను ఎందుకు చంపుతారు? హ్మ్. ఒత్తినే కుక్కలను చంపడం అనేది చట్టరీత్యా నేరము. ఇది గమనించాల్సిన విషయం ఎంతో ఉంది. దానివల్ల సమాజంలో ఇన్‌బాలన్స్ అవుతది. సమాజంలో ఇంకా విపరీతంగా నేరాలు పెరిగిపోతాయి. ఎవడు పడితే వాడు వచ్చేస్తాడు. దొంగతనమో, నేరమో చేసేస్తాడు ఎళ్ళిపోతాడు. హ్మ్. వీళ్ళకెట్లా రక్షణ? ఈవెన్ పాము కాటేస్తది. పాము ఎవడిని పడితే వాడిని సరదాగా వచ్చి కాటేయదు. అవును. ఎవడైనా ఎళ్లి పాము తోక తొక్కితే అప్పుడు కాటేస్తది. ఈవెన్ పులి, సింహం వంటి జంతువులు గూడా హ్మ్. వాటికి ఆకలేస్తే ఆకలి కోసం చేస్తాయి తప్ప విడిగా వచ్చి దాడి చేయవు. అవును. ఆకలేసి వాళ్ళ మీద దాడి చేస్తాయి. వాళ్ళు చంపి తింటాయి. అది దాని ప్రకృతి లక్షణం కాబట్టి. కుక్కలు గూడా అంతే.
కుక్కలు సరదాగా రోడ్డు మీద పోయేవాడిని కరవు. వాటి వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా స్పీడ్ రైడింగ్ చేస్తున్నప్పుడు కుక్కలు అరుస్తాయి. ఏంది స్పీడ్‌గా దాని అర్థం ఏంది? "అరేయ్! నువ్వు స్పీడ్‌గా పోతున్నావు. ఈ రోడ్‌లో అవును. ఏదైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది." అవును. చాలా మంది హ్మ్. చెప్తుంటారు స్పీడ్‌గా ఎళ్ళేవాళ్ళు కుక్క ఎంబడబడుతది. వాళ్ళు హ్మ్. సడెన్‌గా బ్రేకేసి ఆగిపోయారనుకోండి కుక్కేం చేయదు. వెళ్ళిపోతది. వెనక్కెళ్ళిపోతది. డాగ్ సైకిల్ సైలెంట్ అయిపోద్దది. ఎందుకు సైలెంట్ అయిపోతుందది? హ్మ్. అదేం కరవదు సైలెంట్ అయిపోతది. మరి కుక్క కరిచిందంటే వీళ్ళు దాన్నేదో జేసుంటారు. హ్మ్. దాని తోక తొక్కటము, దాన్నేదో జేసుంటే అది ఒక సగా చేసుంటుంది. నాకు గూడా ఒక అనుభవం అయింది. ఒకసారి హ్మ్. నేను సెకండ్ షో సినిమా చూసి ఇంటికొస్తుంటే ఒక కుక్క సైలెంట్‌గొచ్చి నా కాలు పట్టుకుంది. నాకు చాలా కోపమొచ్చేసింది. అకారణంగా నన్నెందుకు కరిచింది అని జెప్పేసి మర్నాడు కుక్క మీద రివెంజ్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. హ్మ్. పగ తీర్చుకోవాలి కదా మరి. కుక్క అవును. నన్ను అనవసరంగా అకారణంగా నేనేం చేయలేదని నన్నెందుకు కరవాలి? హ్మ్. మర్నాడు కొన్ని ఒక రాయి, కర్ర వంటివి రెడీ చేసుకొని ఎళ్ళాను హ్మ్. ఆ రోడ్డుకే. వెళ్ళంగానే అక్కడ ఒకాయన "అటు పోకు జాగ్రత్త" అన్నాడు. ఏంది అంటే అక్కడ కుక్క ఒకటి ఈనింది. చిన్న చిన్న పిల్లలు పెట్టుంది. కుక్కొకటి, హ్మ్. పంది ఒకటి. హ్మ్. అవి ఈనినప్పుడు ఏందంటే అవి తమ పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఎవరైనా వచ్చేసి తమ చంటి పిల్లల్ని ఎత్తుకుపోతారు, హ్మ్. లేకపోతే ఏమైనా హాని చేస్తారని భయపడి అటు ఎవడొచ్చినా కరుస్తాయి. అప్పుడు నాకేమనిపించిందంటే ఆ కుక్క మీద పగ తీర్చుకోవాలనిపించలేదు. అవును. అరే! వాట్ ఏ గ్రేట్ మదర్స్ లవ్ అనిపించింది. అందులో ఒక తల్లి కనిపించింది. హ్మ్. ఓహో! తల్లి ప్రేమ ఆ కుక్క గూడా ఆడదే. హ్మ్. ఆడకుక్కది. దానికి ఒక తల్లి ప్రేమ ఉండొచ్చు కదా! అవును. తన పిల్లల్ని కాపాడుకోవడానికి తను హ్మ్. చేసింది. దాన్నేం చేయలే వెళ్ళిపోయినా. మరి రేణుదేశ్ గారి విషయంలో రేణుదేశాయ్ గారు కూడా చెప్పిందదే. హ్మ్. ఏదో ఇప్పుడు సుప్రీం కోర్ట్ చెప్పేదేంటంటే ఒక్క కుక్క కరిచింది. ఏందంటే పిల్లల్ని కరిచింది. హ్మ్. పిల్లల్ని కుక్క కరవడం ద్వారా వాళ్ళకి అలర్ట్‌నెస్ ఇచ్చినది. ఎందుకంటే కొంతమంది ఆడోళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ లేదా ముచ్చట్లు పెట్టుకొని పిల్లల్ని వదిలేస్తారు. ఓకే. అవి రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. మరి ఒక్కొక్కసారి అలా కూడా అవుతుంది. మీ పిల్లలు బడి మీరు జాగ్రత్తగా ఉండండి ఒక రకంగా అవేర్‌నెస్. సరే కుక్క కరిచింది అనుకుందాం. లేదనుకోండి హ్మ్. అలా పిల్లలు వదిలేసి ఎవరైనా ఎత్తుకుపోతే హ్మ్. పిల్లల్ని జాగ్రత్త తీసుకొని ఒక రకంగా అవేర్‌నెస్ అది. అవును. సో, ఖచ్చితంగా రేణుదేశాయ్ గారు చెప్పిందేంటంటే ఒక కుక్క కరిచింది. కరిస్తే ఇప్పుడు హైదరాబాద్ వంటి చోటైతే మొత్తం ఫ్రీగా ఇస్తారు ఇంజెక్షన్స్. ఎటువంటి ఖర్చు లేదు. ఫ్రీగా చేస్తారు. సో, కొన్ని చోట్ల కొంత ఖర్చుండొచ్చు నామినల్. హ్మ్. కుక్కల వల్ల మనకుండే కొన్ని రోజేం కరవదు. నిజంగా అంత ఎక్కువ మందిని కరిస్తే చంపేయండి. పిచ్చి కుక్కని చంపేయండి. మేము గూడా ఎవరిమైనా అదే చెప్తున్నాం. మంచి కుక్కల్ని ఎందుకు చంపుతారు? హ్మ్. వాటి వల్ల ఉండేటువంటి లాభాలు యుటిలైజ్ చేసుకోవాలి. జంతు సంరక్షణ చట్టం ప్రకారం గూడా వాటిని చంపకూడదు. హ్మ్. ఇంకొకటేందంటే హోలీనెస్. హ్మ్. కుక్కలనేటువంటివి పవిత్రమైన జంతువులుగా కొంతమంది భావిస్తారు. భైరవుడిగా భావిస్తారు మతంలో. అవును. కుక్కల్ని భైరవ స్వరూపంగా భావిస్తారు. హ్మ్. భైరవ స్వరూపంగా భావించి కొన్ని చోట్ల కుక్కలకి ప్రత్యేకమైన ఆహారం పెట్టడం, పెరుగన్నం పెట్టడం వంటి కొన్ని మత విశ్వాసాలు కూడా ఉన్నాయి. హ్మ్. మరి కాలభైరవుడని హిందూ మతం దేవుడాయన. వాటికి ప్రతిరూపంగా కుక్కల్ని భావిస్తారు. మరి వాటిని చంపడం ద్వారా మత విశ్వాసాలను కూడా మీరు దెబ్బతీస్తున్నారు. హ్మ్. అది మరొక యాంగిల్. మరి మూడొక యాంగిల్‌లో తీసుకుంటే మా మిత్రుడు ఒకతను కుక్కలు పెంచుకుంటాడు. చాలా మంది మీరు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళండి కుక్కల్ని పెంచుకుంటుంటారు. హ్మ్. అతను కూడా కుక్కని 40,000 పెట్టి కొన్నాడట కుక్కల్ని. ఓకే. ఎందుకు 40,000 పెట్టి కొన్నాడు? అది హ్మ్. జాతి కుక్కట. హ్మ్. జర్మన్ షెపర్డ్ డాగు, ఇంకేంది ఆల్సేషియన్ డాగ్ ఇలా కొన్ని డాగ్స్ ఉన్నాయండి. హ్మ్. 40,000 పెట్టి అతను కొన్నాడు. నేను దీని ద్వారా రూ. 1,00,000 సంపాదిస్తా అన్నాడు. ఎలా సంపాదించిందో నాకు అర్థం కాల. హ్మ్. కొంతకాలం తర్వాత ఎళ్తే అది ఆడకుక్క పెరిగి పెద్దయింది. దానికి పిల్లలు పెట్టింది. ఒక 2, 3 కుక్కల్ని అమ్మేసాడు. హ్మ్. 1,50,000 వచ్చినాయి అతనికి. ఇట్లా డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. హుహు. కానీ ఇక్కడేంది కుక్కల్లో కూడా అగ్రజాతి కుక్కలు, తక్కువ జాతి కుక్కల్లా తయారైనాయి. హుహుహు. అంటే రోడ్డు మీద కుక్కలంటే తక్కువ జాతి కుక్కలనే కదా! అవునండి. వాటిని ఇంట్లో ఎందుకు పెంచుకోవట్లేదు? హ్మ్. తక్కువ జాతి కుక్కలే. అదే ఇంట్లో అయితే జర్మన్ షెపర్డ్, ఆల్సేషియన్ ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. అవునండి. జాతి కుక్కలట, ఉన్నత జాతి కుక్కలట. ఒక్కొక్కడు 40,000, 10,000 చాలా ఉన్నాయి. కొన్ని ₹1,00,000 కూడా ఉన్నాయండి కొన్ని కుక్కలు. అవునండి. ₹1,00,000 వాటి మెయింటెనెన్స్ కూడా నెలకి మనిషికి ఎంత అవుద్దో ఈక్వల్‌గా అమౌంట్ అవుద్ది వాటికి. హ్మ్. వాటికి కూడా సెపరేట్ ఏవో ఉంటాయి. తినే ఐటెమ్స్ ఉంటాయి. గుళికలుంటాయి. అవును. ఇంత ఖర్చు పెడుతున్నారు కుక్కల మీద. అంటే జాతి కుక్కలేమో సేఫ్టీగా ఉండాలి. ఈ తక్కువ జాతి కుక్కలు కాబట్టి వీటిని చంపేస్తారా? అంటే వాటికి ఎవరు లేరనా? అయితే పరిష్కార మార్గం ఏంటంటారు? ఏం చేస్తే బావుంటదంటారు మీ ఐడియా ప్రకారం? పరిష్కారం భాగం ఏందంటే ఇది ప్రకృతి సహజం. ప్రకృతిని అటువంటప్పుడు మీరు ఇంట్లో ఉన్న కుక్కకి మీరు ఇంజెక్షన్ ఏదో చేస్తారు కదా! హ్మ్. పొరపాటున పళ్ళు తగిలిన యాంటీ రేబీస్. హ్మ్. కుక్కలకు కూడా యాంటీ రేబీస్ చేయండి. హ్మ్. బయటున్న కుక్కలకి. మీరు ఆపరేషన్ చేయించండి. ఇలా అనడం కూడా కరెక్ట్ కాదు. ఆమె అన్నది కూడా ఒకటే. హ్మ్. ఏదో ఒక కుక్క కరిచిందని అన్ని కుక్కల్ని ఎట్లా చంపుతారు? అవును. ఎవడో ఒకడు రేప్ చేసాడు. అందరు రేపులేం చేయరుగా. అవును. మన అందరు మనుషులందరిని చంపేస్తారు. మగోళ్ళందరిని. ఆమె అడిగిన మాట అదే. హ్మ్. మరి వాళ్ళందరిని చంపట్లేదు కదా! మరి హ్మ్. కుక్కల్ని ఎందుకు చంపుతారని ఆమె అడిగింది కూడా వాలిడ్ పాయింటే. అవును. అందులో న్యాయం కూడా ఉంది. హ్మ్.
మన దేశంలో చరిత్రను గమనిస్తే, పురాణాలు గమనిస్తే ప్రాచీన కాలం నుంచి ఇదే కూడా నడుస్తూనే ఉంది. ఒకప్పుడు పురాణాల ప్రకారము ఒక రాజుని పాము కాటేస్తుంది. తర్వాత అతను ఒక యాగం చేస్తాడు. ఏంది, పాము జాతిని మొత్తం చంపేయాల. మొత్తం యాగం చేస్తుంటాడు, అన్ని పాములు చందులో పడి చచ్చిపోతుంటాయి. ఇది ఎప్పుడైనా కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. మహాత్మా గాంధీని గాడ్సే గారు చంపేశారని గాడ్సే కులానికి చెందినటువంటి వాళ్ళని కొన్ని వందల మంది చంపేశారు. ఇందిరాగాంధీని సిక్కు మతస్థుడు చంపాడని సిక్కు మతం చెందినటువంటి వాళ్ళ మీద కొంతకాలం దమనకాండ నడిచింది. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎవరో ఒకళ్ళు నేరం చేస్తారు, నేరం చేశారని వాళ్ళ జాతి మొత్తం చంపుతారా? అది ఎప్పుడు కూడా కరెక్ట్ నాకు అర్థమైంది. ఏదైతే కొద్దిగా ఇబ్బందిగా ఉందో తేడాగా ఉన్న కుక్కను తీసుకెళ్లి దానికి ఒక ఏం చేస్తారో డాక్టర్ చూపించటం, రెస్క్యూ హోమ్ లో పెడితే సరిపోతుంది. అలాగే మిగతావన్నీ కూడా పిల్లలు అన్ని కూడా అలర్ట్నెస్ ఇచ్చినట్టుగా కారణం కూడా తెలుసుకోవాలి. ఒక కుక్క ఒత్తిడి కరవదండి. కుక్క చూడండి, కొన్ని చోట్ల గమనించండి, వాటికి ఆత్మలు కూడా కనిపిస్తాయి. కుక్కలకు ఆత్మలు కనిపిస్తాయని కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. అవి కొంతమందిని చూస్తే అరుస్తాయి. ఎందుకు అరుస్తాయంటే వాళ్ళ శరీరంలోంచి వాళ్ళకి ఏదో గాలి సోకటము, ఏదో దురాత్మ వాళ్ళకి రావటం, ఇలాంటి అవి ఐడెంటిఫై చేస్తాయి. అందుకని కుక్క ఎవరినైనా చూసి అరిచిందంటే వెంటనే ఇంటికి వెళ్ళి స్నానం చేసేయాలి. వాళ్ళకి ఏదో గాలి సోకినట్టు. వాళ్ళ దగ్గర ఏదో బ్యాట్స్, కొంతమంది బ్యాట్ స్మెల్తో తిరుగుతుంటారు ఏదో రకరకాలు వేసుకొని. ఒక రకంగా మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, కొంతమందిని వాళ్ళు ఐడెంటిఫై చేస్తాయి. కుక్కల్లో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు పెంచుకుంటున్నారంటే కుక్కలలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కుక్కల వల్ల. వాటిని మనం కూడా సరి చేసుకొని మనం సరిగా ఉపయోగించుకుంటే, ఈ రోజు కనుక సడన్ గా కుక్కలన్నీ లేవనుకోండి, ఎన్ని నేరాలు పెరుగుతాయి ఆలోచించండి. పర్యావరణం దెబ్బతింటుంది. దాని వల్ల ఏంటంటే నేరాలు పెరిగిపోతాయి, అత్యాచారాలు పెరిగిపోతాయి. కుక్కలు, పాములు, తేళ్లు ఎన్ని వచ్చినా కూడా విష జంతువులు ఇవన్నీ కనిపెట్టి అవి చంపేయడానికి అవకాశం ఉంటది. కుక్కలే చంపేస్తాయి. ఒక పాము వచ్చిందని కుక్క అరుస్తుంది, ఖచ్చితంగా అరుస్తుంది. కుక్క ఎటువంటి పరిస్థితుల్లో రక్షణ కల్పిస్తుంది. ఒక ఆవు ఒకటి, కుక్క ఒకటి. ఆవు కూడా దుష్ట శక్తిని ఆపుతుంది. ఆవుకి కుక్కకు కూడా శక్తి ఉంది, అరుస్తాయి. కనీసం అరిచినప్పుడు ఏంటంటే, మేము ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో కాలింగ్ బెల్ లేదు. ఏంది కాలింగ్ బెల్ లేదంటే, మా ఇంట్లో కుక్క ఉందండి, కుక్కే మా కాలింగ్ బెల్ అన్నారు. ఎందుకంటే ఎవడైనా గేటు దగ్గర బోర్ పెద్దగా అరుస్తుంది. మనకు అది వాళ్ళ ఇంట్లో తెలిసిపోతుంది, ఓహో కొత్తోడు వచ్చాడు. వాళ్ళు అట్లా ఐడెంటిఫై చేస్తారనమాట. ఈ విధంగా ఏంటంటే సమాజంలో ప్రభుత్వాలు ఏంటంటే చేతులు ఎత్తేయడానికి వీల్లేదు. భారతదేశంలో జంతు సంరక్షక చట్టం అనేది ఉందండి. మనుషులకు ఎలా హక్కులు ఉన్నాయో కుక్కలకు కూడా హక్కులు ఉన్నాయి, భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఈ మధ్య చాలా మంది కూడా రేణు దేశాన్ని విమర్శించారు. మీరందరూ తెలుసుకోండి, ఫస్ట్ రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి కుక్కలకు కూడా. కుక్కలనే కాదు, అన్ని జంతువులకు హక్కులు ఉన్నాయి. ఈవెన్ పులి ఉంది. పులి మనిషిని కనబడితే కొరికి దాడి చేసి తినేస్తుంది కదా. మరి చూడండి, పులిని ఎవరైనా వేటాడారనుకోండి, అది నేరం. పులిని ఎవరైనా వేటాడి చంపితే అది నేరం. అది పులిని, సింహాన్ని ఎవరు చంపకూడదు. వీళ్ళకి నేరం, అది మనుషులకి. అయితే నేను అబ్జర్వ్ చేసింది, నేను విన్నది ఏంటంటే, కొద్దిగా మేడం గారు ర్యాష్ గా మాట్లాడారు, పొలైట్ గా చెప్పొచ్చు కదా అని అన్నారన్నమాట. అది ఆమెని చాలా మంది కూడా అక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు కూడా కావాలని ఆమె ఉద్దేశపూర్వకంగా కూడా ఆమెని బాధ పెట్టడం జరిగింది. మీ ఇంట్లో వాళ్ళని కరిస్తే ఉందవా, ఇది పర్సనల్ విషయాలు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడటం, వాళ్ళ భర్త గురించి మాట్లాడటం, నేను అందుకే వదిలేశాడా, ఇట్లా కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడటం వల్ల ఆవిడ కోపం వచ్చింది. సో ఆమె చెప్పదలుచుకుంది చాలా క్లారిటీగా చెప్పింది. ఎందుకంటే అది నిజం చాలా గ్రేట్నెస్, అసలు చాలా గ్రేట్. ఆవిడకి ఏం అవసరం, అసలు చెప్పాల్సిన అవసరమే ఉంది. ఆవిడకి వచ్చిన లాభం ఏం లేదు, నష్టం కూడా లేదు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ని, ఈవెన్ ఈ మధ్య మరి నాగార్జున గారి వైఫ్ అమల గారు ఉండాలి, మరి ఆమె ఎందుకు సైలెంట్ ఉన్నా అర్థం కావట్లేదు. బ్లూ క్రాస్ సంస్థ ఉంది కదా వాళ్ళకి, మరి వాళ్ళు ఆమె ఎందుకు కొంతకాలం నుంచి సైలెంట్ ఉన్నారు. ఆవిడ కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. జంతు సంరక్షకులంతా కూడా మాట్లాడాలి, అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఖచ్చితంగా మీరు అందరూ కుక్కల వల్ల లాభాలు పొందున్నారు. ఇది వాస్తవం, ఒప్పుకొని తినాలి. మేముండే రోడ్లో కూడా కుక్క ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అరుస్తుంది. మొదటిసారి నన్ను కూడా వచ్చింది కొత్తగా వస్తే, తర్వాత అది అర్థం చేసుకుంటుంది, ఓహో ఇక్కడ వచ్చి. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినప్పుడు పునఃసమీక్షించుకోండి. ఎందుకంటే ఢిల్లీలో పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు, వేరే రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చే ముందు చాలా ఆలోచించుకొని ఇవ్వాలి. ఎందుకంటే అదే అప్లికబుల్ అవుతుంది దేశం అంతా కూడా. అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఢిల్లీ వాతావరణ పరిస్థితి వేరు, సౌత్ ఇండియా వాతావరణ పరిస్థితి వేరు, వేరు వేరు రాష్ట్రాలు వేరు వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, వేరు వేరు జంతువులు కూడా ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తీర్పు ఇచ్చే ముందు జడ్జి గారు ఆలోచించుకోవాలి, పునఃసమీక్షించుకోకపోతే మరలా రాష్ట్రపతికి కూడా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని ఈ విధంగా కూడా తెలియజేస్తుంది. ఇదండి మురళీ శర్మ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.